హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం వచ్చేసి డ్రాప్ డౌన్ మెనూ బార్ని అండ్ అలాగే వచ్చేసి ట్రాన్స్పరెంట్ మెనూ బార్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి మనం ఈరోజు డీటెయిల్గా తెలుసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో వచ్చేసి మెనూ బార్ని ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకున్నాము. సో ఈ రోజు వచ్చేసి డ్రాప్ డౌన్ మెనూ బార్ని ఎలా క్రియేట్ చేయడమో తెలుసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అసలు మెనూ బార్ అంటే ఏంటి, మనకు గ్రూప్ ఆఫ్ లింక్స్ కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము మెనూ బార్ని క్రియేట్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లింక్స్ని క్రియేట్ చేయాలి కదా. సో దానికోసం మనం ఏం చేస్తాం, లాస్ట్ క్లాస్లో వచ్చేసి అన్ఆర్డర్ లిస్ట్ని యూజ్ చేసాము, దాన్ని బేస్ చేసుకుని కొన్ని లింక్స్ని క్రియేట్ చేస్తాం కదా. సో ఇప్పుడు చూడండి, నేను వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లింక్స్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో చూడండి, అన్ఆర్డర్ లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. సో దానికోసం వచ్చేసి మనము యాంగులర్ బ్రాకెట్స్ తీసుకుని యూఎల్ అని రాసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ట్యాగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ ట్యాగ్ కూడా తీసేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో కొన్ని నేను లిస్ట్ ఐటమ్స్ని యాడ్ చేయాలనుకుంటున్నాను ఓకేనా. సో లిస్ట్ ఐటమ్స్ని యాడ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి లిస్ట్ ఐటమ్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. సో చూడండి, యాంగులర్ బ్రాకెట్స్ తీసుకున్నాను, లిస్ట్ ఐటమ్ కాబట్టి ఎల్ఐ అని చేస్తున్నాను, అండ్ ఓపెన్ బ్రాకెట్, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ ట్యాగ్ ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకు వచ్చేసి లింక్స్ని క్రియేట్ చేయాలి కదా. సో లింక్స్ని క్రియేట్ చేయడానికి వచ్చేసి మనము యాంకర్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. చూడండి, ఇక్కడ వచ్చేసి యాంగులర్ బ్రాకెట్స్లో వచ్చేసి నేను ఏ అని రాస్తున్నాను, అండ్ హెచ్రెఫ్ ఈక్వల్స్ టు డబుల్ కొటేషన్స్లో వచ్చేసి నేను హ్యాష్ అని ఇచ్చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో ఎందుకంటే మనం వచ్చేసి సపరేట్ వెబ్ పేజెస్ ఇంకా క్రియేట్ చేయలేదు కాబట్టి నేను హ్యాష్ అని ఇచ్చేస్తున్నాను. సో దీనికి నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ ట్యాగ్ కదా ఇది, నెక్స్ట్ క్లోజింగ్ ట్యాగ్ని కూడా ఇవ్వాలి. సో యాంగులర్ బ్రాకెట్స్లో వచ్చేసి స్లాష్ ఏ అని చేస్తే క్లోజింగ్ ట్యాగ్ అవుతుంది. సో దీని మధ్యలో వచ్చేసి నేను నేమ్ రాస్తున్నాను ఓకేనా. సో ఏం రాస్తున్నాను అంటే హోమ్ బటన్ అని రాస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్, హోమ్ అని ఇచ్చేస్తున్నాను. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు మనము లింక్ లిస్ట్ ఐటమ్ని ఎలా క్రియేట్ చేస్తామో యాజ్ ఇట్ ఈస్గా నేను కాపీ చేసేసి పేస్ట్ చేసేసుకుంటున్నాను. సో చూడండి, నేను ఒక 3 times పేస్ట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి దాంట్లో ఉన్న నేమ్స్ని చేంజ్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో ఫస్ట్ దాంట్లో వచ్చేసి హోమ్ ఉంది కదా. సో సెకండ్ దాంట్లో వచ్చేసి నేను ట్యూటోరియల్స్ అని ఇచ్చేస్తున్నాను ఓకేనా, ట్యూటోరియల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి అబౌట్ అజ్ అని ఇస్తున్నాను ఓకేనా, అబౌట్ అజ్. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కాంటాక్ట్ అజ్ అని ఇచ్చేస్తున్నాను ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే సింపుల్గా ఒక 4 లిస్ట్ ఐటమ్స్ని క్రియేట్ చేసాము. సో ఈ 4 లిస్ట్ ఐటమ్స్కి వచ్చేసి మనం లింక్స్ని కూడా యాడ్ చేయడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్. సో ఒకసారి మీకు అవుట్పుట్లో చూపిస్తాను ఎలా వస్తుంది అనేసి ఓకేనా. సో చూడండి, ఒకసారి ఫైల్ని సేవ్ చేశాను అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే మనకు వచ్చేసి లిస్ట్ ఐటమ్స్ అనేటివి మనకు క్రియేట్ అయిపోయాయి. సో మనకు అటు యాజ్ ఇట్ ఈస్గా అండర్లైన్ వచ్చేసాయి, అండ్ లిస్ట్ కలర్ లింక్స్ కలర్ వచ్చేసి బ్లూ కలర్లో వచ్చేసింది, అండ్ బుల్లెట్స్ మనకు ఆటోమేటిక్గా వచ్చేసాయి కదా. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, సిఎస్ఎస్ని యూజ్ చేసి వాటన్నిటిని తీసేయాల్సి ఉంటుంది ఓకేనా. సో చూడండి, మనం వచ్చేసి సిఎస్ఎస్ని యూజ్ చేయాలంటే మనం వచ్చేసి స్టైల్ ట్యాగ్ని యూజ్ చేయాలి. సో చూడండి, స్టైల్ ట్యాగ్ యూజ్ చేశాను కదా. సో నేను దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాను అంటే మనకు బై డిఫాల్ట్గా మార్జిన్ అండ్ ప్యాడింగ్ అనేది ఉంటుంది కదా. సో నేను మార్జిన్ని అండ్ ప్యాడింగ్ని వచ్చేసి 0 pixels అని ఇచ్చేస్తున్నాను ఓకేనా. సో మనం వచ్చేసి యూనివర్సల్ అంటే టోటల్ HTMLలో ఉన్న అన్ని ట్యాగ్స్కి సంబంధించి నేను ఎడిట్ అని తీసేయాలనుకుంటున్నాను కాబట్టి యూనివర్సల్ సెలెక్టర్ని యూజ్ చేస్తున్నాను. సో చూడండి, స్టార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్ తీసుకున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ :0 pixels, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాడింగ్ :0 pixels ఇచ్చేసాను ఓకేనా ఫ్రెండ్స్. సో ఒకసారి చూడండి, ఫైల్ని సేవ్ చేశాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ప్యాడింగ్ అండ్ మార్జిన్ అనేది డిలీట్ అయిపోయింది కాబట్టి మనకు ఈ వాల్యూస్ అనేవి స్టార్టింగ్ నుంచి వచ్చేస్తున్నాయి ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మనం వచ్చేసి ఆ బుల్లెట్స్ని తీసేయాలి కదా. సో బుల్లెట్స్ని తీసేయాలంటే మనం ఏం యూజ్ చేస్తాం, దానికోసం వచ్చేసి లిస్ట్ స్టైల్ టైప్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం కదా. సో చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సెలెక్టర్ తీసుకోవాలి కదా. సో సెలెక్టర్ వచ్చేసి నేను అన్ఆర్డర్ లిస్ట్ కాబట్టి అన్ఆర్డర్ లిస్ట్ని తీసుకుంటాను. చూడండి, యూఎల్ అని తీసుకున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. సో కర్లీ బ్రాకెట్స్లో వచ్చేసి నేను లిస్ట్ స్టైల్ టైప్ అని తీసుకుంటాను, లిస్ట్ స్టైల్ టైప్. దాని వాల్యూ వచ్చేసి నేను నన్ అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, లిస్ట్ స్టైల్ టైప్ వచ్చేసి నన్ అని ఇచ్చేసాను, అండ్ ఒకసారి ఫైల్ని సేవ్ చేస్తున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే మనకు వచ్చేసి ఆటోమేటిక్గా బుల్లెట్స్ అనేటివి కూడా క్లియర్ అయిపోయాయి ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు వచ్చేసి మనము కొంత చేంజింగ్ చేసాము. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే నేను ఇప్పుడు వచ్చేసి హారిజంటల్ నావిగేషన్ బార్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను ఓకేనా. సో హారిజంటల్ మెనూ బార్ అంటే మనకి ఎలా ఉంటుంది, ఒక ఎలిమెంట్ పక్కన ఇంకొక ఎలిమెంట్ రావాలి కదా. సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తాము, లాస్ట్ క్లాస్లో వచ్చేసి ఫ్లోట్ని యూజ్ చేస్తాం కదా. సో చూడండి, ఇప్పుడు నేను ఫ్లోట్ని యూజ్ చేస్తున్నాను ఓకేనా. సో మనకు దేనికి అప్లై చేస్తున్నాము, అవి ఆ ఫ్లోట్ ప్రాపర్టీని లిస్ట్ ఐటమ్స్కి అప్లై చేస్తున్నాం కదా. సో చూడండి, వచ్చేసి యూఎల్ అంటే అన్ఆర్డర్ లిస్ట్లో ఉన్న లిస్ట్ ఐటమ్స్కి నేను ఈ ప్రాపర్టీని అప్లై చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. యూఎల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఐ అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్, అండ్ దాంట్లో వచ్చేసి ఫ్లోట్ అని ఇచ్చేస్తున్నాను, ఫ్లోట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోలన్, అండ్ నెక్స్ట్ వాల్యూ వచ్చేసి లెఫ్ట్ అని ఇచ్చేసాను ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేసి మీకు అవుట్పుట్ చూపిస్తాను ఓకేనా. సో చూడండి, ఫైల్ని సేవ్ చేసి బ్రౌజర్కి వెళ్ళి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే మనకు వచ్చేసి ఆటోమేటిక్గా ఆ లింక్స్ అనేటివి అన్నీ మనకు ఒకదాని పక్కన ఒకటే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోయాయి ఓకేనా. సో నేను ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే మనకు ఆ లింక్స్ ఉన్నాయి కదా. సో ఆ లింక్స్కి హైట్ అండ్ విడ్త్ని నేనే ఇవ్వాలి అనుకుంటున్నాను నా ఓన్గా ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి, ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను, సింపుల్గా వచ్చేసి విడ్త్
వచ్చేసి నేను ఒక 200 పిక్సెల్స్ ఇస్తున్నాను, 200 పిక్సెల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైట్ ఇవ్వాలి అనుకుంటున్నాను. సో చూడండి హైట్ ఈక్వల్స్ టు హైట్ అండ్ వాల్యూ వచ్చేసి 50 పిక్సెల్స్ ఇచ్చేస్తున్నాను, ఓకేనా. సో యాజ్ ఇట్ ఈజ్ అలా వచ్చేసి నేను దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ని కూడా చేంజ్ చేయాలి అనుకుంటున్నాను. సో చూడండి దానికోసం వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ని యూజ్ చేస్తున్నాను, ప్రాపర్టీని యూజ్ చేస్తున్నాను, బ్యాక్గ్రౌండ్ కలర్. అండ్ వాల్యూ వచ్చేసి నేను ఆక్వా కలర్ని ఇస్తున్నాను, ఓకేనా, ఆక్వా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆ లింక్ యొక్క సైజ్ ఉంది కదా, ఫాంట్ సైజ్ అనేది. సో ఆ ఫాంట్ సైజ్ని కూడా నేను ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాను. సో చూడండి నేను ఏమి ఇస్తున్నాను అంటే ఫాంట్ సైజ్ వచ్చేసి 40 పిక్సెల్స్ అని ఇస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇవన్నింటి సిఎస్ఎస్ ప్రాపర్టీస్ గురించి మనం ఆల్రెడీ తెలుసుకున్నాం కాబట్టి నేను డైరెక్ట్గా యూజ్ చేసుకుంటూ వెళ్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే టెక్స్ట్ అలైన్ని కూడా యూజ్ చేయాలి అనుకుంటున్నాను, ఓకేనా. సో చూడండి టెక్స్ట్ అలైన్ అండ్ నేను వాల్యూ వచ్చేసి సెంటర్ అని ఇస్తున్నాను, ఓకేనా, సెంటర్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి మనకు లైన్ హైట్. సో నేను లైన్ హైట్ని కూడా యూజ్ చేయాలనుకుంటాను, ఓకేనా. సో మనకు టెక్స్ట్ అలైన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే లెఫ్ట్ రైట్ ఉంటుంది కదా, సో అలా మనకు సెంటర్లో టెక్స్ట్ అనేది యాడ్ అవుతుంది. అండ్ ఈ లైన్ హైట్ అనేది ఏంటంటే మనకు వచ్చేసి టాప్ టు బాటమ్ ఉంటుంది కదా, సో టాప్ బాటంలో వచ్చేసి మనకు మిడిల్లో వాల్యూ ఉండేలాగా మనం వచ్చేసి లైన్ హైట్ని సెట్ చేసుకుంటాం, ఓకేనా ఫ్రెండ్స్. సో మనం ఇంతకుముందు వచ్చేసి హైట్ 50 పిక్సెల్స్ ఇచ్చేస్తాం కదా, సో అక్కడ హైట్ వచ్చేసి ఎంత ఇస్తే మీరు ఎన్ని పిక్సెల్స్ ఇస్తే లైన్ హైట్ కూడా మీరు వచ్చేసి అన్ని పిక్సెల్స్ ఇస్తే మనకు ఆ టెక్స్ట్ అనేది మిడిల్లోకి యాడ్ అయిపోతుంది, ఓకేనా. సో చూడండి లైన్ హైట్ వచ్చేసి 50 పిక్సెల్స్ అని ఇచ్చేసాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఒకసారి మీకు అవుట్పుట్ చూపిస్తాను చూడండి. సో చూడండి ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేశాను అండ్ బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేసేసాను. సో మనకు వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అయింది, ఫాంట్ సైజ్ చేంజ్ చేసాం కాబట్టి అది కూడా చేంజ్ అయిపోయింది. అండ్ హైట్ విడ్త్ అవన్నీ అప్లై చేసాను కాబట్టి అవి కూడా చేంజ్ అయిపోయాయి. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే మనకు వచ్చేసి అండర్లైన్ అనేది ఇంకా అలాగే ఉంది కదా, సో ఇప్పుడు నేను అండర్లైన్ని కూడా తీసేయాలనుకుంటున్నాను. సో అండర్లైన్ అనేది ఏ ప్రాపర్టీ అది వచ్చేసి మనకు లింక్స్కి సంబంధించింది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్టర్ వచ్చేసి అన్ఆర్డర్డ్ లిస్ట్ అని తీసుకున్నాను, ఎందుకంటే మనకు వచ్చేసి అన్ఆర్డర్డ్ లిస్ట్లో యాంకర్ ట్యాగ్ ఉంది కదా. సో చూడండి యూఎల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఐ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏ అన్ఆర్డర్లో లిస్ట్లో ఉన్న లిస్ట్ ఐటమ్స్లో ఉన్న యాంకర్ ట్యాగ్కి నేను అప్లై చేస్తున్నాను, ఓకేనా. సో చూడండి నెక్స్ట్ వచ్చి కర్లీ బ్రాకెట్స్. అండ్ మనం వచ్చేసి అండర్లైన్ తీసేయాలంటే దానికోసం ఏం చేస్తాము, టెక్స్ట్ డెకరేషన్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం కదా. సో చూడండి టెక్స్ట్ డెకరేషన్ వచ్చేసి నేను నన్ అని ఇస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్, నన్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ టెక్స్ట్ యొక్క కలర్ని కూడా నేను చేంజ్ చేయాలి అనుకుంటున్నాను, ఓకేనా. సో నేను ఆ కలర్ వచ్చేసి ఏమి ఇస్తున్నాను అంటే బ్లాక్ అని ఇస్తున్నాను, ఓకేనా ఫ్రెండ్స్. కలర్ వచ్చేసి బ్లాక్ అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే ప్రాపర్టీ వచ్చేసి నేను బ్లాక్ ఇవ్వాలి అనుకుంటున్నాను, ఓకేనా. సో చూడండి మనం వచ్చేసి డైరెక్ట్గా చూసినట్టయితే మనకు వచ్చేసి ఒకసారి అవుట్పుట్లో చూసినట్టయితే మనకు ఆ లింక్ అనేది ఎంత ఉంటో మనకు ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అంతే చేంజ్ అవుతుంది కదా. బట్ అలా కాకుండా ఇప్పుడు టోటల్గా అంటే ఒక బ్లాక్ లాగా నాకు చేంజ్ అవ్వాలి అనేసి నేను బ్లాక్ డిస్ప్లే టైప్ వచ్చేసి బ్లాక్ అని ఇస్తున్నాను, ఓకేనా, డిస్ప్లే బ్లాక్ అని ఇచ్చేసాను, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి ఒకసారి నేను అవుట్పుట్ చూపిస్తాను చూడండి. ఫైల్ని సేవ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే మనకు వచ్చేసి అవుట్పుట్ అనేది ప్రింట్ అయింది. సో ఇక్కడ చూడండి టెక్స్ట్ డెకరేషన్ వచ్చేసి నన్ను అప్లై చేశాం కదా, సో అండర్లైన్ అనేది డిలీట్ అయిపోయింది. అండ్ కలర్ వచ్చేసి బ్లాక్ కలర్ అప్లై చేశాం కాబట్టి బ్లాక్ కలర్ కూడా మనకి యాడ్ అయిపోయింది, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే మన కర్సర్ని ఆ లింక్ పైన తీసుకెళ్ళినప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ కలర్ కూడా చేంజ్ కావాలి అనేసి నేను ఇస్తున్నాను, ఓకేనా. సో చూడండి దానికోసం ఏం చేస్తున్నాను అంటే సెలెక్టర్ని తీసుకుంటున్నాను, యూఎల్ అండ్ ఎల్ఐ అండ్ ఏ అండ్ మనం వచ్చేసి మౌస్ని హోవర్ చేస్తున్నాం కాబట్టి హోవర్ ప్రాపర్టీని యూజ్ చేయాలి. సో చూడండి హోవర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్ అండ్ దాంట్లో వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని చేంజ్ చేయాలనుకుంటున్నాం కదా. సో చూడండి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఏమి ఇస్తున్నాను అంటే సింపుల్గా గ్రీన్ అని ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకు కంటెంట్ కలర్ అనేది బ్లాక్ కలర్లో ఉంది కదా, సో నేను దాన్ని వచ్చేసి వైట్ కలర్లోకి చేంజ్ చేయాలనుకుంటున్నాను, ఓకేనా. సో చూడండి కలర్ వచ్చేసి నేను వైట్ అని ఇచ్చేస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. సో చూడండి ఇప్పుడు ఒకసారి నేను అవుట్పుట్ని చూపిస్తాను, సో మీకు ఈజీగా అర్థమైపోతుంది, ఓకేనా. సో చూడండి ఫైల్ని సేవ్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను, ఓకేనా. సో చూడండి మనకు వచ్చేసి టోటల్గా ఒక మెనూ బార్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మనకు వచ్చేసి ఆల్రెడీ లింక్స్ అనేవి కనిపిస్తున్నాయి అండ్ మనం కర్సర్ని ఆ లింక్ పైన తీసుకెళ్ళగానే ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అండ్ కంటెంట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది అండ్ అది వచ్చేసి మనకు ఒక బ్లాక్ లాగా కూడా డిస్ప్లే అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ వరకు వచ్చేసి మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము, ఓకే, ఇదంతా ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే డ్రాప్ డౌన్ మెనూ బార్ని క్రియేట్ చేస్తున్నాము, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డ్రాప్ డౌన్ మెనూ బార్ అంటే ఏంటి అని చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనకు వచ్చేసి హోమ్ బటన్ ఉంది, ట్యూటోరియల్స్ ఉంది, అబౌట్ అస్ అని ఉంది, కాంటాక్ట్ అస్ అని ఉంది కదా. సో మనం ఏ లింక్ పైన తీసుకెళ్ళినా కూడా మనకు వచ్చేసి ఇలాంటి చేంజెస్ అనేవి జరుగుతున్నాయి, అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది, బట్ మనకి ఇలాంటి లిస్ట్ అనేది చూపించట్లేదు కదా. బట్ ఇప్పుడు నేనేం చేయాలి అనుకున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ట్యూటోరియల్స్ అని ఉంది కదా, సో ట్యూటోరియల్స్ అనే లింక్ పైన తీసుకెళ్ళగానే నాకు ఒక
డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది చూపించాలి అనుకుంటున్నాను. ఓకేనా, అంటే ట్యూటోరియల్స్ పైన తీసుకెళ్ళగానే HTML, CSS, JavaScript, Python, సో ఇలా ఒక లిస్ట్ అనేది నాకు రావాలి, డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు అది ఎలా క్రియేట్ చేస్తాము అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా, సో చూడండి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అన్ఆర్డర్డ్ లిస్ట్ని యూజ్ చేసి లిస్ట్ ఐటమ్స్ ద్వారా మనం వచ్చేసి 4 లిస్ట్ ఐటమ్స్ని యాడ్ చేసాం కదా. సో దాంట్లో వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి మనకు ట్యూటోరియల్స్ ఉంది కదా. సో నేను ఈ ట్యూటోరియల్స్కి డ్రాప్ డౌన్ మెనూని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో ట్యూటోరియల్ అనే లిస్ట్ ఐటమ్ ఉంది కదా, ఓపెన్ ట్యాగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లోజ్ ట్యాగ్ ఉంది కదా. లిస్ట్ ఐటమ్ ఓపెన్ ట్యాగ్ అండ్ లిస్ట్ ఐటమ్ యొక్క క్లోజింగ్ ట్యాగ్. ఓకేనా, సో ఈ లిస్ట్ ఐటమ్ యొక్క ఓపెన్ ట్యాగ్ అండ్ లిస్ట్ ఐటమ్ యొక్క క్లోజింగ్ ట్యాగ్ లోపల నేను ఇంకొక అన్ఆర్డర్ లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, సో మీరు ఒకటి మెయిన్గా గమనించాల్సింది ఇది ఒక్కటే అండి, లిస్ట్ ఐటమ్ ఓపెన్ ట్యాగ్కి అండ్ క్లోజింగ్ ట్యాగ్కి మధ్యలో ఇంకొక అన్ఆర్డర్ లిస్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా, సో చూడండి అన్ఆర్డర్ లిస్ట్ని క్రియేట్ చేయాలంటే మనం వచ్చేసి యాంగులర్ బ్రాకెట్ తీసేసుకొని UL అని చేసినట్టయితే అన్ఆర్డర్ లిస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ ట్యాగ్ కూడా ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం దానికి ఐటమ్స్ని యాడ్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి లిస్ట్ ఐటమ్స్ని యూజ్ చేస్తాము. సో చూడండి యాంగులర్ బ్రాకెట్స్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి LI అని ఇచ్చేస్తున్నాను. అండ్ ఓపెన్ ట్యాగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ ట్యాగ్. అండ్ దీంట్లో వచ్చేసి మనం లింక్స్ని క్రియేట్ చేయాలి. సో లింక్స్ని క్రియేట్ చేయడానికి వచ్చేసి మనం యాంకర్ ట్యాగ్ని యూజ్ చేస్తాము. సో చూడండి యాంగులర్ బ్రాకెట్స్ తీసుకొని A అని తీసుకున్నాను. అండ్ href ఈక్వల్స్ టు అండ్ డబుల్ కోట్స్లో వచ్చేసి హ్యాష్ సింబల్ ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లోజింగ్ ట్యాగ్ కూడా ఇచ్చేస్తున్నాను యాంకర్ ట్యాగ్కి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లో ఏమి ఇవ్వాలి అనుకుంటున్నాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి HTML5 అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో మనకు వచ్చేసి HTML5 అనేది మనకు డిస్ప్లే అవ్వాలి అనేసి నేను ఇచ్చేసాను. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే లిస్ట్ ఐటమ్ని టోటల్గా కాపీ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 5 టైమ్స్ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా, 5 టైమ్స్ పేస్ట్ చేసేసాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను వచ్చేసి దాంట్లో ఉన్న టెక్స్ట్ని చేంజ్ చేస్తున్నాను. ఓకేనా, సో మనకు వచ్చేసి HTML5 అని ఉంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నా అంటే CSS3 అని ఇచ్చేస్తున్నాను, CSS3. అండ్ నెక్స్ట్ దాంట్లో వచ్చేసి SQL అని ఇస్తున్నాను, SQL. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి జావా అని ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి PHP అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇలా డిఫరెంట్ వాల్యూస్ నేను డిఫరెంట్గా ఇచ్చేసాను. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేసామంటే సింపుల్గా చెప్పాలంటే మనం వచ్చేసి ట్యూటోరియల్స్ అనే లిస్ట్ ఐటెంలో మళ్ళీ ఒక అన్ఆర్డర్ లిస్ట్ని క్రియేట్ చేసి దాంట్లోకి మళ్ళీ లిస్ట్ ఐటమ్స్ ద్వారా కొన్ని వాల్యూస్ని యాడ్ చేసాము. ఓకేనా, సో ఇప్పుడు అది ఒకసారి అవుట్పుట్లో ఎలా డిస్ప్లే అవుతుంది అనేది నేను చూపిస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది అసలు మనం ఏం చేంజెస్ చేసాము, డ్రాప్ డౌన్ లిస్ట్ అంటే ఏంటి అనేది. ఓకేనా, సో చూడండి నేను ఒకసారి ఫైల్ని సేవ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే మనకు వచ్చేసి మెనూ బార్ అనేది డిస్ప్లే అయ్యింది. ఓకేనా, సో చూడండి ఫ్రెండ్స్ మనకి ఇంతకుముందు చూపించలాగానే యాజ్ ఇట్ ఈస్గా హోమ్, ట్యూటోరియల్స్, అబౌట్ అస్, కాంటాక్ట్ అస్ అని చూపిస్తుంది. బట్ ఇక్కడ వచ్చేసి అడిషనల్గా మనకు ట్యూటోరియల్స్ కింద వచ్చేసి మనకి ఏం కనిపిస్తుంది, మనం ఇప్పుడు యాడ్ చేసాం కదా HTML5, CSS, SQL, జావా అనేసి, సో ఆ లిస్ట్ అనేది మనకు చూపిస్తుంది. ఓకేనా, సో దీన్ని ఏమంటామంటే మనం వచ్చేసి డ్రాప్ డౌన్ లిస్ట్ అని పిలుస్తాము. ఓకేనా, బట్ ఇక్కడ వచ్చేసి మనకు ఈ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది మనకి ఇలా డైరెక్ట్గా చూపించకూడదు. ఓకేనా, సో చూడండి మనం కర్సర్ని ఎక్కడ అంటే ఆ వెబ్ పేజ్ మొత్తంలో ఎక్కడ ఉంచిన కర్సర్ని మనకు డైరెక్ట్గా డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది మనకు కనిపిస్తుంది కదా, బట్ మనకు అది డైరెక్ట్గా అలా కనిపించకూడదు. ఓకేనా, మనము మన కర్సర్ని ఆ ట్యూటోరియల్స్ అనే బటన్ పైన తీసుకెళ్ళినప్పుడు మాత్రమే మనకు ఆ డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది కనిపించాలి. ఓకేనా, సో మనం వచ్చేసి కర్సర్ని ఆ లింక్ పైన తీసుకెళ్తేనే అందులో ఉన్న డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది కనిపించాలి, లేకపోతే కనిపించకూడదు. ఓకేనా, సో దాన్ని మనం ఇప్పుడు చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, మనకు వచ్చేసి స్టైల్ ట్యాగ్ ఉంది కదా. సో నా స్టైల్ ట్యాగ్లో ఏం యూజ్ చేస్తున్నాను అంటే మనం ఇప్పుడు ఏం చేసాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక అన్ఆర్డర్ లిస్ట్ తీసుకున్నాము. అండ్ దాంట్లో వచ్చేసి ఒక లిస్ట్ ఐటమ్ తీసుకున్నాము. మళ్ళీ దాంట్లో వచ్చేసి అన్ఆర్డర్ లిస్ట్, దాంట్లో వచ్చేసి లిస్ట్ ఐటమ్ కదా. సో ఇప్పుడు నేను వచ్చేసి సెలెక్టర్ నేమ్ తీసుకుంటున్నాను అంటే చూడండి UL, అండ్ దాంట్లో వచ్చేసి LI, అండ్ దాంట్లో వచ్చేసి UL, అండ్ దాంట్లో వచ్చేసి మళ్ళీ LI. ఓకేనా, అన్ఆర్డర్ లిస్ట్లో ఉన్న లిస్ట్ ఐటమ్స్లో ఉన్న అన్ఆర్డర్ లిస్ట్లో ఉన్న లిస్ట్ ఐటమ్స్కి నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏం ప్రాపర్టీని అప్లై చేయాలనుకుంటున్నాను అంటే డిస్ప్లే ప్రాపర్టీని అప్లై చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో డిస్ప్లే ప్రాపర్టీలో వచ్చేసి మనకు వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, ఇన్లైన్ బ్లాక్ నన్ కదా. సో నన్ అనే వాల్యూని అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, మనకు ఆ లిస్ట్ అనేది మనకు కనిపించకుండా పోతుంది కదా. సో చూడండి నేను ఏం చేస్తున్నాను అంటే డిస్ప్లే నన్ను అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నన్ను అని ఇచ్చేసాను. అండ్ ఒకసారి చూడండి ఫైల్ని సేవ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేయగానే మనకు వచ్చేసి ఇంతకుముందు మెనూ బార్ అయితే ఎలా కనిపించిందో మనకి యాజ్ ఇట్ ఈస్ మెనూ బార్ అనేది అలా కనిపిస్తుంది. సో డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది మనకు వెళ్ళిపోయింది. ఓకేనా, బట్ ఇప్పుడు మనకి ఎలా కావాలి,
మనం ఇప్పుడు కర్సర్ ఉంది కదా, సో కర్సర్ని ట్యూటోరియల్స్ పైన తీసుకెళ్ళగానే మనకు డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది కనిపించాలి. బట్ ఇప్పుడు చూడండి, నేను కర్సర్ని ఆ ట్యూటోరియల్స్ పైన తీసుకెళ్ళినా కూడా మనకు డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది కనిపించడం లేదు. ఓకేనా, సో ఎందుకు కనిపించట్లేదు అంటే మనం డిస్ప్లే టైప్ వచ్చేసి బ్లాక్ అని ఇచ్చేసాం కదా, నన్ అని ఇచ్చేసాం కదా, సో మనకు ఆ వాల్యూస్ అనేటివి కనిపించట్లేదు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఇంకో కొంచెం చేంజెస్ చేసి నేను ఆ మౌస్ యొక్క కర్సర్ని ఆ ట్యూటోరియల్స్ పైన తీసుకెళ్ళినప్పుడు ఒక డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది కనిపించాలి అనేసి మనం ఇవ్వాలి. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఆ ట్యూటోరియల్స్ అనేది ఎక్కడుంది, అన్ఆర్డర్డ్ లిస్ట్లో లిస్ట్ ఐటమ్స్లో ఉంది కదా. సో చూడండి, సెలెక్టర్ వచ్చేసి నేను ఏం తీసుకుంటాను అంటే అన్ఆర్డర్డ్ లిస్ట్లో లిస్ట్ ఐటమ్స్ కదా. సో చూడండి యూఎల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఐ. సో దానిపైనకి మనం కర్సర్ని తీసుకెళ్తున్నాం కదా. సో కర్సర్ని తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది, హోవర్ ప్రాపర్టీ కదా. సో చూడండి యూఎల్ ఎల్ఐ అని ఇచ్చేసి హోవర్ అని చేస్తున్నాను. సో మనం కర్సర్ని తీసుకెళ్ళగానే మనకు అప్పుడు ఏం జరగాలి, ఇంకొక అన్ఆర్డర్ లిస్ట్లో ఉన్న లిస్ట్ ఐటమ్స్ ఉండాలి కదా. సో అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఉన్న లిస్ట్ ఐటమ్స్కి మనము ప్రాపర్టీస్ని అప్లై చేస్తున్నాం. ఓకేనా, సో చూడండి హోవర్ తర్వాత ఏం ఇస్తున్నాను అంటే మళ్ళీ వచ్చేసి అన్ఆర్డర్డ్ లిస్ట్ కాబట్టి యూఎల్ అని ఇచ్చేస్తున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్ఐ అని ఇస్తున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్లీ బ్రాకెట్స్. ఓకేనా, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ వచ్చేసి మళ్ళీ డిస్ప్లే ప్రాపర్టీని అప్లై చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి డిస్ప్లే వచ్చేసి నేను బ్లాక్ అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా, డిస్ప్లే వచ్చేసి నేను బ్లాక్ అని చేశాను. అండ్ ఒకసారి ఫైల్ని సేవ్ చేసి చూపిస్తాను చూడండి. సో ఫైల్ని సేవ్ చేశాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను. ఓకేనా, సో మనకు యాజ్ ఇట్ ఈస్గా మెనూ బార్ అనేది అలాగే కనిపిస్తుంది. బట్ ఇప్పుడు చూడండి, నేను కర్సర్ని ట్యూటోరియల్స్ పైనకి తీసుకెళ్ళగానే మనకు ఆటోమేటిక్గా డ్రాప్ డౌన్ మెనూ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకేనా, సో చూడండి మనకు వచ్చేసి ట్యూటోరియల్స్ పైనకి తీసుకెళ్ళగానే మనకు డ్రాప్ డౌన్ మెనూ అనేది డిస్ప్లే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి మీరు ఎన్ని వాల్యూస్కి కావాలనుకుంటే అన్ని వాల్యూస్కి మీరు డ్రాప్ డౌన్ లిస్ట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు నేను వచ్చేసి ఓన్లీ ట్యూటోరియల్స్కి మాత్రమే అప్లై చేసుకున్నాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాలనుకుంటే మీరు హోమ్ బటన్కి లేదా అబౌట్ అస్కి లేదా కాంటాక్ట్ అస్కి, సో ఇలా మీరు డిఫరెంట్ వాటికి కూడా మీరు ఈ డ్రాప్ డౌన్ మెనూస్ని అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంట్లో వచ్చేసి మీకు ఎన్ని వాల్యూస్ కావాలని అనుకుంటే అన్ని వాల్యూస్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి నేను HTML5 CSS3 SQL జావా అని ఇలా అప్లై చేశాను కదా. సో మీరు అలా ఎన్ని వాల్యూస్ని కావాలనుకుంటే అన్ని వాల్యూస్ని, ఏ వాల్యూ కావాలనుకుంటే ఆ వాల్యూని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకు టోటల్గా డ్రాప్ డౌన్ మెనూ గురించి. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే ట్రాన్స్పరెంట్ మెనూ బార్ లేదా ట్రాన్స్పరెంట్ డ్రాప్ డౌన్ మెనూని ఎలా క్రియేట్ చేయడం అనేది తెలుసుకుందాం. ఓకేనా, సో ట్రాన్స్పరెంట్ అంటే ఏంటి, మనకు ఫ్రంట్ నుంచి చూస్తే బ్యాక్ సైడ్ ఉన్నది కూడా మనకు కనిపించాలి, అది వచ్చేసి మనకు ట్రాన్స్పరెంట్. ఓకేనా, సో మనం ఆ ట్రాన్స్పరెంట్ని తగ్గించాలి లేదా ఇంక్రీజ్ చేయాలి అంటే మనం వచ్చేసి ఒక ప్రాపర్టీ గురించి తెలుసుకున్నాం. ఓకేనా, సో ఆ ప్రాపర్టీ ఏంటి, మనకు వచ్చేసి ఒపాసిటీ ప్రాపర్టీ కదా. సో చూడండి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సింపుల్గా వచ్చేసి ఒపాసిటీ ప్రాపర్టీని అప్లై చేయాలి అనుకుంటున్నాను. ఓకేనా, సో దేనికి అప్లై చేయాలి, ఒపాసిటీ ప్రాపర్టీని వచ్చేసి అన్ఆర్డర్ లిస్ట్ ఉంది కదా, సో అన్ఆర్డర్ లిస్ట్కి నేను అప్లై చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి ఇంతకుముందు వచ్చేసి మనం అన్ఆర్డర్ లిస్ట్ సెలెక్టర్ని తీసుకున్నాం కదా. సో లిస్ట్ స్టైల్ టైప్ వచ్చేసి నన్ను అని అప్లై చేశాను కదా. సో నేను దాని కింద ఏం చేస్తున్నాను అంటే ఒపాసిటీని యూజ్ చేస్తున్నాను. ఓకేనా, ఒపాసిటీ వచ్చేసి నేను ఏమి ఇస్తున్నాను అంటే సింపుల్గా 0.5 ఇచ్చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వాల్యూ సో మనకు వచ్చేసి 0 నుంచి 1 వరకు మాత్రమే ఉంటుంది వాల్యూ. సో ఇక్కడ వచ్చేసి 0.5 ఇచ్చేస్తున్నాను. ఓకేనా, సో ట్రాన్స్పరెన్సీని నేను సగం వరకు తగ్గించేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి ఒకసారి నేను ఫైల్ని సేవ్ చేస్తున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళేసి రిఫ్రెష్ చేయగానే మనకు వచ్చేసి ఆ లిస్ట్ ఐటమ్ అనేది మనకు మెనూ బార్ అనేది కనిపిస్తుంది, బట్ మనకు క్లారిటీ అనేది తగ్గిపోయింది. ఓకేనా, ఎందుకంటే మనం వచ్చేసి ఒపాసిటీని తగ్గించేసాం కాబట్టి మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇప్పుడు అంటే మనకు వచ్చేసి ట్రాన్స్పరెంట్గా ఉంది. ఓకేనా, సో మనకు ట్రాన్స్పరెంట్గా ఉందా లేదా అనేది మనకు క్లియర్గా ఏమైనా కనిపిస్తుందా, కనిపించట్లేదు కదా. సో మనం దానికోసం ఏం చేయాలంటే మనం వచ్చేసి బ్యాక్గ్రౌండ్కి ఒక ఇమేజ్ని నేను అప్లై చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో బ్యాక్గ్రౌండ్కి ఇమేజ్ని అప్లై చేస్తాను. సో ఆ ఇమేజ్ అనేది మనకు ఈ లింక్స్ నుండి ఆ బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఇమేజ్ ఇచ్చామో ఆ ఇమేజ్ మనకు కనిపించినట్టయితే మనం క్రియేట్ చేసిన మెనూ బార్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకేనా, సో చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్గా వచ్చేసి బాడీ సెలెక్టర్ని తీసుకుంటున్నాను. సో చూడండి బాడీ సెలెక్టర్ని తీసుకున్నాను అండ్ కర్లీ బ్రాకెట్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఒక ఇమేజ్ని అప్లై చేయాలి అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్లో. ఓకేనా, సో దానికోసం వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. చూడండి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని తీసుకున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి URL తీసుకొని URL వచ్చేసి మనము ఇమేజ్ యొక్క నేమ్ విత్ ఎక్స్టెన్షన్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ నేను ఏమి ఇస్తున్నాను అంటే సింపుల్గా వచ్చేసి abi.jpg అని ఇచ్చేస్తున్నాను. ఓకేనా, abi.jpg అని ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్, సో నేను ఒక ఇమేజ్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లాగా అప్లై చేస్తున్నాను సింపుల్గా. ఓకేనా, సో ఒకసారి చూడండి ఫైల్ని సేవ్ చేస్తున్నాను, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌజర్కి వెళ్ళేసి ఫైల్ని రిఫ్రెష్ చేశాను. ఓకేనా, సో చూడండి ఫ్రెండ్స్ మనకు ఫైల్ని రిఫ్రెష్ చేయగానే మనకు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు ఒక ఇమేజ్ని అప్లై చేసాం కాబట్టి ఆ ఇమేజ్ అనేది నాకు డిస్ప్లే అవుతుంది. అండ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే చూడండి ఇక్కడ మనకు వచ్చేసి హోమ్ బటన్, ట్యూటోరియల్స్ బటన్, అబౌట్ అస్, కాంటాక్ట్ అని ఉంది కదా. సో ఆ బటన్స్లో నుండి మనకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా, సో ఇదేంటి మనకు ట్రాన్స్పరెంటే కదా. సో మనం ట్రాన్స్పరెంట్
మెనూ బార్ని క్రియేట్ చేసాం కాబట్టి మనకు ఆల్రెడీ కనిపిస్తుంది ట్రాన్స్పరెంట్గా. అండ్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేసి మనము ట్యూటోరియల్స్ పైన తీసుకెళ్తున్నాను అక్కడ. సో ట్యూటోరియల్స్ పైన తీసుకెళ్ళగానే మనకు ఆటోమేటిక్గా డ్రాప్ డౌన్ లిస్ట్ అనేది కనిపించింది కదా. సో డ్రాప్ డౌన్ లిస్ట్లో నుంచి కూడా మనకు బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఇమేజ్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకు టోటల్గా ట్రాన్స్పరెంట్ మెనూ బార్ని క్రియేట్ చేయడం అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రాప్ డౌన్ మెనూ బార్స్ని క్రియేట్ చేయడం. ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ మీకు ఒకవేళ మీకు కనుక ఈ ట్యూటోరియల్కి సంబంధించిన కోడింగ్ అనేది కావాలి అనుకుంటే దానికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఇలా నా బ్లాగ్ స్పాట్ అనేది ఓపెన్ అవుతుంది, బ్లాగర్ అనేది. సో దీంట్లో వచ్చేసి మీరు టోటల్ కోడింగ్ అనేది ఉంటుంది. సో దీన్ని మీరు కాపీ చేసేసుకొని పేస్ట్ చేసుకొని డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్.